కనిపించే వ్యక్తి పేరు జీకే. పరిచయమైన ప్రతి హృదయం ఒక పెద్ద బాల శిక్షగా ప్రతి హృదయం నుంచి మంచి విషయాన్ని నేర్చుకుంటూ, జీవితం అంటే పరిచయాల ప్రయాణం, ఆస్వాదిస్తే జీవితం అమృతం, అనుమానిస్తే హాలాహలం, చేసుకోవాలి జన్మని కోలాహలం అని నిత్యం స్మరిస్తూ ప్రయాణించే ఇతని ప్రయాణం నేడు ఎవరి కోసమో ఎటు కోసమో తెలుసుకుందామా? హై హై, ఏందబ్బా కొత్తగా ఉన్నాడే? ఏమబ్బా పొద్దున్నే ఈ దారిలో ఎక్కడికి వెళ్తున్నావా? ప్రొద్దుటూరు వెళ్తున్నాను తాత. ఏ ఇంటికి వెళ్తున్నావు? అక్కడ చిట్టె మాధవి గారి ఇంటికని. ఓహో, మా సీఎం తల్లి గారి ఇంటికా? సీఎం తెల్లా? అబ్బే, నీకు తెలీదు. మా చిట్టమ్మనే మేము మా ఊర్లో అందరం సీఎం తల్లి పిలుచుకుంటాం. ఇది 30 ఏళ్ల కింద తల్లి చిన్నప్పుడు వానశ్రీ పాట తీసి గీసిన చిత్రాలన్నీ మాకు చూపించేవి. ఇప్పుడు ఆ తల్లి, ఆ చిట్టమ్మ తల్లి ఇక్కడ గుర్తులన్నీ మిమ్మల్ని చూస్తుంటే మాకు గుర్తులు వస్తూ ఉన్నాయి మీతో మాట్లాడుతూ ఉంటే. చూడు చూడు, సంపదలున్న సర్కారును చూడు చూడు, తేనెలూరే తెలంగాణను చూడు చూడు. ఓ బాబు, తెలుగునాడు వెలుగులన్నీ కలిపి చూడు, కలగలిపి చూడు. బయస్కో పిల్లొచ్చింది, భలే తమాషా చూపిస్తుంది, పైసా గీసా లేకుండానే పరమ రహస్యం చూపిస్తుంది. కాది పట్టం కాదుర బాబు, కాదుర బాబు, ఇది కాళహస్తి కానే కాదు, కాదుర బాబు. బయస్కో పిల్లొచ్చింది, భలే తమాషా చూపిస్తుంది, పైసా గీసా లేకుండానే
ఈయన మనం చెప్పింది ఏది ఏం లేదే, ఎన్నట్టుగా వెళ్ళిపోతున్నాడు ఈయన ఏంది. ఓ సారు, ఆగండి ఆగండి, మా చిట్టమ్మ తల్లి ఇప్పుడు ఇక్కడ లేదు. చిన్న కేసులు బ్రహ్మయ్య గారిని పెళ్లి చేసుకొని ఇప్పుడు ఆమె కడపలో ఉంది. సార్, మా మాధవక్క ఇంటి కోసం వచ్చారా? నా పేరు కమల్ సార్. వాళ్ళ నాన్నగారు చిట్టి సుబ్బారాయుడు గారి ఇంటి పక్కనే మా ఇల్లు. ఒక అద్భుతమైన తెలుగు భాషాభిమానిని, ఒక చక్కటి చిత్రకారిని అయిన మీ అక్కని కలిసి అభినందించి నేను తిరుగు ప్రయాణం చేద్దామని ఇటుగా వచ్చాను. నన్ను తమ్ముడు అంటూ పిలుస్తూ ప్రేమగా చూసుకుంది. ఇదే ఊరు సార్, కానీ పెళ్ళి అయి ఇప్పుడు కడపలో ఉంటుంది. జీవితం చాలా చిత్రమైనది. కొంతమందిని కలుపుతుంది, మరి కొంతమందిని విడదీస్తుంది. ఎవరిని ఎప్పుడు కలుపుతుందో, ఎవరిని ఎప్పుడు విడదీస్తుందో చెప్పదు కదా. ఈ మాటలు అంటుంటే నేను అప్పుడెప్పుడూ అన్న ఒక మాట గుర్తుకు వస్తోంది. జీవితం అంటేనే జ్ఞాపకాల తోట. మీ అక్కయ్య జీవన తీరంలో అని ఒక కవిత వ్రాసింది. అది నా మనస్సుకు ఎంతగానో హత్తుకుంది. జీవన తీరంలో కొన్ని జ్ఞాపకాల గవ్వలను ఏరుకుంటున్న, కోల్పోయిన గత తీరం వెంబడి ఆర్ద్రంగా, గంపెడు ఆశతో ఆత్రంగా, కొన్ని జ్ఞాపకాల గవ్వలను ఏరుకుంటున్న, కోల్పోయిన గత తీరం వెంబడి ఆర్ద్రంగా, గంపెడు ఆశతో ఆత్రంగా, మనసు పొరల్లో ఇంకిపోయిన చెమ్మ చెంపలపై తడి అయ్యేంత వరకు, మనసు పొరల్లో ఇంకిపోయిన చెమ్మ చెంపలపై తడి అయ్యేంత వరకు, కళ్ళల్లో మెరుపులు పెదవుల్లో విచ్చుకునేంత వరకు, నత్తలా ముడుచుకుపోయిన గుండెలోని సవ్వడి మళ్ళీ మళ్ళీ నాకు అందంగా వినిపించేంత వరకు, మనసు పొరల్లో ఇంకిపోయిన చెమ్మ చెంపలపై తడి అయ్యేంత వరకు, కళ్ళల్లో మెరుపులు పెదవుల్లో విచ్చుకునేంత వరకు, నత్తలా ముడుచుకుపోయిన గుండెలోని సవ్వడి మళ్ళీ మళ్ళీ నాకు అందంగా వినిపించేంత వరకు, జ్ఞాపకాల గవ్వలను ఏరుకుంటూ నా జీవన తీరంలో తచ్చాడుతూనే ఉన్నా. చెరిగిపోయిన నా పాదముద్రల చిహ్నాల గుర్తులను గుర్తుకు తెచ్చుకుంటూ, చెరిగిపోయిన నా పాదముద్రల చిహ్నాల గుర్తులను గుర్తుకు తెచ్చుకుంటూ, చెదిరిపోయిన నా పిచ్చుక గూళ్ళ ఆనవాళ్లను, చెదిరిపోయిన నా పిచ్చుక గూళ్ళ ఆనవాళ్లను వెతుక్కుంటూ, కాల కెరటంతో నా పాదం క్రింద కరిగిపోయిన ఇసుకల నా ఆశలు కరిగిపోతున్నా, కాల కెరటంతో నా పాదం క్రింద కరిగిపోయిన ఇసుకల నా ఆశలు కరిగిపోతున్నా, నే పారేసుకున్న జ్ఞాపకాల గవ్వలను ఏరుకుంటూ నా జీవన తీరంలో తచ్చాడుతూనే ఉన్నా. నా జీవిత భావ సంద్రాన గత అనుభూతుల ఆల్చిప్పలలో నే పోగొట్టుకున్న ఆ ఆణిముత్యాలు
నా జీవిత భావ సంద్రాన గత అనుభూతుల ఆల్చిప్పలలో నే పోగొట్టుకున్న ఆ ఆణి ముత్యాలు నాకు దొరుకుతాయేమోనని ఆశతో వెతుకుతున్నా. మళ్ళీ మళ్ళీ నా జీవిత భావ సంద్రాన గత అనుభూతుల ఆల్చిప్పలలో నే పోగొట్టుకున్న ఆ ఆణిముత్యాలు నాకు దొరుకుతాయేమోనని ఆశతో వెతుకుతున్నా. మళ్ళీ మళ్ళీ నే పారేసుకున్న జ్ఞాపకాల గవ్వలను ఏరుకుంటూ నా జీవన తీరంలో తచ్చాడుతూనే ఉన్నా. నే పారేసుకున్న జ్ఞాపకాల గవ్వలను ఏరుకుంటూ నా జీవన తీరంలో తచ్చాడుతూనే ఉన్నా. సార్ మీకు మా అక్క ఎలా తెలుసు? కమల్, నేను మీ అక్క వ్రాసిన కవితలన్నీ ఒక అంతర్జాతీయ ప్రదర్శనలో చూపించాలని ప్రత్యేకంగా తయారు చేశాను. ఆ డాక్యుమెంటరీ నేను అక్కడ సమర్పించే ముందు మీ అక్కకి ఒకసారి చూపించి ఆమె ఆమోదం పొంది అక్కడ వీటిని ప్రదర్శించాలని నా కోరిక. సార్ అది ఏమిటో నేను చూడొచ్చా? ఆద్యంతం నన్ను కుదిపేస్తావు నీ అపురూపపు కలల తాకిడిలో. అనునిత్యం నన్ను మురిపిస్తావు నీ మృదు మధుర మాటలతో. క్షణకాలం కనిపించకుంటే కల్లోలమైన నా మనసుకు కలకాలం నీ వెంటే ఉంటాను అనే భరోసా ఇస్తావు. పెదవి విప్పి చెప్పని నా భావాలన్నిటినీ చదివేసి ఇట్టే కళ్ళతో అప్పచెప్పేస్తావు. క్షణకాలం కనిపించకుంటే కల్లోలమైన నా మనసుకు కలకాలం నీ వెంటే ఉంటాను అనే భరోసా ఇస్తావు. పెదవి విప్పి చెప్పని నా భావాలన్నిటినీ చదివేసి ఇట్టే కళ్ళతో అప్పచెప్పేస్తావు. పలకరిస్తే పులకరిస్తాను, పులకరిస్తే పలవరిస్తాను, పలవరిస్తే కలవరిస్తాను, కలవరిస్తే నీవే నడిచొస్తావు. నడిచొచ్చిన నిన్ను తాకితే కళనైపోయి కమనీయ రాగాలు పాడుతాను. అద్భుత పదనిసలై పలుకుతాను. పలకరిస్తే పులకరిస్తాను, పులకరిస్తే పలవరిస్తాను, పలవరిస్తే కలవరిస్తాను, కలవరిస్తే నీవే నడిచొస్తావు. నడిచొచ్చిన నిన్ను తాకితే కళనైపోయి కమనీయ రాగాలు పాడుతాను. అద్భుత పదనిసలై పలుకుతాను. నా జీవన రాగానికి స్వరమైపోయి నా జీవిత పదాలకు గళమైపోయి నా భావాల అక్షరాలకు కలమైపోయి నా జీవన రాగానికి స్వరమైపోయి నా జీవిత పదాలకు గళమైపోయి నా భావాల అక్షరాలకు కలమైపోయి క్షణక్షణం నీవు నా వెంటే ఉంటే, అనుక్షణం నీవు నాలోనే ఉంటే, క్షణక్షణం నీవు నా వెంటే ఉంటే, అనుక్షణం నీవు నాలోనే ఉంటే ఇంద్రధనస్సునైపోనా, అద్భుతాలు సృష్టించనా. క్షణం క్షణం నీవు నా వెంటే ఉంటే, అనుక్షణం నీవు నాలోనే ఉంటే ఇంద్రధనస్సునైపోనా, అద్భుతాలు సృష్టించనా. వెన్నెల్లో ఆడపిల్ల ఏమంటోందో ఒకసారి విందాం.
ఏంటోయ్, ఉలకవు పలకవు, గుసగుసలాడిన, రొసరొసలాడిన, విసవిసలాడిన, విన్నపాలు తెలిపిన దొంగలానే ఉంటూ నన్ను చిలిపిగా చూస్తూ దొరబాబులో నవ్వుతూ నంగనాచిలా ముఖం పెడతావు. నీకోసమే నా గుండె శ్వాస ఎప్పుడూ నీ ధ్యాసై తపిస్తుంది తెలుసా. వెన్నెల తాకిడితో వెచ్చని ఊపిరై నీ కౌగిలిలో ఒదిగిపోయేందుకు, నీలో కలిసిపోయేందుకు. నీకోసమే నా గుండె శ్వాస ఎప్పుడూ నీ ధ్యాసై తపిస్తుంది తెలుసా. వెన్నెల తాకిడితో వెచ్చని ఊపిరై నీ కౌగిలిలో ఒదిగిపోయేందుకు, నీలో కలిసిపోయేందుకు. ఒట్టు నీ గోదారమ్మనడుగు, ఎప్పుడూ గలగల ప్రవహించే ఆ తల్లి చెబుతుంది నా మనసులోని ఊసులు, మదిలోని ఉసూర్లు. ఒట్టు నీ గోదారమ్మనడుగు, ఎప్పుడు గలగల ప్రవహించే ఆ తల్లి చెబుతుంది నా మనసులోని ఊసులు, మదిలోని ఉసూర్లు. ఆ ఇసుక మేటల నడుగు, నీకు తెలియకుండానే నీ అడుగుల్లో ఎన్ని వేల సార్లు అడుగులేశానో. ఆ ఇసుక మేటల నడుగు, నీకు తెలియకుండానే నీ అడుగుల్లో ఎన్ని వేల సార్లు అడుగులేశానో. ఇంకా నమ్మకం రాలేదా ఆ వెన్నెలమ్మ నీ గోదారి చుట్టమేగా? ఇంకా నమ్మకం రాలేదా ఆ వెన్నెలమ్మ నీ గోదారి చుట్టమేగా? అడుగుదామా? నీకై నేను పడే తాపత్రయాన్ని పూస గుచ్చినట్లు చెబుతుంది. లేకుంటే మబ్బుల్లో దాక్కున్న చందమామ నడుగు, నీకోసం ఎన్ని ఆశల పిచ్చుక గూళ్ళు కట్టానో. నీపై నా ప్రేమ తాను విరబూయించే వెన్నెల కన్నా చల్లనని తెల్లనని చెబుతాడు. నీ వెన్నెల్లో ఆడపిల్లని నేను కాదని చెబుతాడేమో చూద్దాం. నీ వెన్నెల్లో ఆడపిల్లని నేను కాదని చెబుతాడేమో చూద్దాం. కమల్, నా మనసు ఆకాశమంత, నా సంతోషం సముద్రమంత. మలినం లేని మనసులతో సావాసమంట. అందుకే జీవితంలో లేదు నాకు ఏ తంట. ప్రతి మనిషి జీవితంలో ఒక అద్భుతమైన ఆనందమైన స్థితి ఒకటి ఉంటుంది. మరి అదేమిటో ఓ చరిత్ర లిఖిస్తూ అన్న ఈ కవితలో మనం తెలుసుకుందాం. నీ తలపులతో నా భావాలన్నీ ముచ్చటగా ముడివేసేసుకుపోయాయి, మరెన్నటికీ విడిపోమంటూ. నీ తలపులతో నా భావాలన్నీ ముచ్చటగా ముడివేసేసుకుపోయాయి, మరెన్నటికీ విడిపోమంటూ. అరే, నీకన్నా చెబుదామని వేసుకున్న ముడులన్నీ విప్పాలని చూస్తుంటే బెల్లం జీలకర్రలా కలిసిపోతూ అవి మరెప్పటికీ విడిపోమంటూ భీష్మించుకుపోయాయి. అరే, నీకన్నా చెబుదామని వేసుకున్న ముడులన్నీ విప్పాలని చూస్తుంటే బెల్లం జీలకర్రలా కలిసిపోతూ అవి మరెప్పటికీ విడిపోమంటూ భీష్మించుకుపోయాయి. ఏమి చెప్పాలో ఎలా చెప్పాలో తోచడమే కాదు, నిజానికి నీతో ఏమి మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదని చెబితే నాకు కనబడకుండా దక్కుని అలా నవ్వుకుంటావేంటి?
ఏమి చేయాలో ఎలా చెప్పాలో తోచడమే కాదు, నిజానికి నీతో ఏమి మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదని చెబితే నాకు కనపడకుండా దాక్కుని అలా నవ్వుకుంటావేంటి? నిర్లిప్తతతో కళ్ళు మూసుకున్న ఓ క్షణం, నిర్లిప్తతతో కళ్ళు మూసుకున్న ఓ క్షణం, కళ్ళు తెరిచేలోపు నా ఎదురుగా నీవు, కళ్ళు తెరిచేలోపు నా ఎదురుగా నీవు. నిన్ను చూసిన నాలో ఏదో తత్తరపాటు నన్ను కుదిపేస్తున్నా. నా ఎదురుగా నీవు, నిన్ను చూసిన నాలో ఏదో తత్తరపాటు నన్ను కుదిపేస్తున్నా. నా మనసు చెప్పిన మాటలన్నీ ప్రేమతో ఒక్కసారిగా నీ ముందర ముచ్చటగా కుప్ప పోసేసిన వేళ, నా ఎదురుగా నీవు, నిన్ను చూసిన నాలో ఏదో తత్తరపాటు నన్ను కుదిపేస్తున్న నా మనసు చెప్పిన మాటలన్నీ ప్రేమతో ఒక్కసారిగా నీ ముందర ముచ్చటగా కుప్ప పోసేసిన వేళ, కళ్ళు వేల బాసలకు నట్టిల్లవుతూ ఓ మౌనం రాజ్యమేలింది. కళ్ళు వేల బాసలకు నట్టిల్లవుతూ ఓ మౌనం రాజ్యమేలింది. నీకు నాకు మధ్య చందనపు పరిమళాలు వెదజల్లుతూ. అప్పుడే తెలిసింది, మాట్లాడడానికి నీకు నాకు మధ్య మాటలే అవసరం లేదనే ఓ స్థితి. అప్పుడే తెలిసింది, మాట్లాడడానికి నీకు నాకు మధ్య మాటలే అవసరం లేదనే ఓ స్థితి. అపరూపమై నిలుస్తూ చెక్కు చెదరని ఓ ప్రేమ సౌధాన్ని నిర్మించేసింది నిశ్శబ్దంగా. అప్పుడే తెలిసింది, మాట్లాడడానికి నీకు నాకు మధ్య మాటలే అవసరం లేదనే ఓ స్థితి. అపురూపమై నిలుస్తూ చెక్కు చెదరని ఓ ప్రేమ సౌధాన్ని నిర్మించేసింది నిశ్శబ్దంగా. చిత్రమై పోతూ ఓ చరిత్రనే లిఖిస్తూ, చిత్రమైపోతూ ఓ చరిత్రనే లిఖిస్తూ. కమల్ ఒక అద్భుతమైన తెలుగు భాషాభిమానిని, ఒక చక్కటి చిత్రకారిని అయిన మీ అక్కని కలిసి అభినందించి నేను తిరుగు ప్రయాణం చేద్దామని, నా జీవితం నడిచే స్వప్నం, ఊహల ఊయలలో కదలాడే స్వర్గం, నీ వెళ్ళే దారిలో ముళ్ళెన్ని ఉన్నా నీ ఏరుకునే గులాబీలు నన్ను గాయపరచవు. ఇంకో విషయం చెప్తాను, అనుకరించేవాడికి ఆలోచన ఉండదు, అనుసరించేవాడికి ఆవేశం ఉండదు, అర్థం చేసుకుని బ్రతికేవాడికి ఈతి బాధలుండవు. ఏది ఏమైనా కాలం గమ్మత్తైనది, పుట్టుక మరణాలకు సాక్షిగా చరాచర జగత్తులో కదలాడే యంత్రం. కమల్, యంత్రం అంటే గుర్తుకొచ్చింది. మీ అక్క ఈ కాలం గురించి ఒక అద్భుతమైన కవిత రాసింది. ఒక్కసారి అది నేను ఎలా చిత్రీకరించానో చూస్తావా? ఓయ్ కాలమా, నిన్నే వేగంగా పరిగెడుతూ కరిగిపోయే కాలంతో పాటు మనస్సు ఏమాత్రం పరిగెత్తలేక మారాన్ చేస్తోంది. వేగంగా పరిగెడుతూ కరిగిపోయే కాలంతో పాటు మనస్సు ఏమాత్రం పరిగెత్తలేక మారాన్ చేస్తోంది. నిన్నటి రోజు కావాలని, ఈరోజు ఇలాగే ఆగిపోవాలని, రేపటి రోజు ఎల్లుండికి సెలవని చెబితే వినదే, ఆపితే ఆగదే,
కాలం ఏంటో మొండిగా సాగుతోంది, కఠినమై వెళుతోంది. ఎవరితో ఏ సంబంధం లేనట్లు, ఉన్న బంధాలను వదిలించుకోవాలన్నట్లు. నిన్నటి రోజు కావాలని, ఈరోజు ఇలాగే ఆగిపోవాలని, రేపటి రోజు ఎల్లుండికి సెలవని చెబితే వినదే, ఆపితే ఆగదే. కాలం ఏంటో మొండిగా సాగుతోంది, కఠినమై వెళుతోంది. ఎవరితో ఏ సంబంధం లేనట్లు, ఉన్న బంధాలను వదిలించుకోవాలన్నట్లు. ఏడ్చిన కరగక, కవ్వించిన మెదలక, పిలిచిన పలుకక, ఎంతో నిర్దయతో నిక్కచ్చిగా తనని తాను నిరూపించుకుంటూ సాగుతోంది. నిబద్ధతతో ఎవరికి ఎవరు కాదని, ఒకరికై ఏ ఒక్కరూ ఆగరని. ఏడ్చిన కరగక, కవ్వించిన మెదలక, పిలిచిన పలుకక, ఎంతో నిర్దయతో నిక్కచ్చిగా తనని తాను నిరూపించుకుంటూ సాగుతోంది. నిబద్ధతతో ఎవరికి ఎవరు కారని, ఒకరికై ఏ ఒక్కరూ ఆగరని. ఊపిరి తీస్తుందని శపించలేక, ఊపిరి పోస్తుందని ప్రేమించలేక, కాలాన్ని నీ విలువ ఎంతని అడిగితే, ఊపిరి తీస్తుందని శపించలేక, ఊపిరి పోస్తుందని ప్రేమించలేక, కాలాన్ని నీ విలువ ఎంతని అడిగితే, ఒక్కో క్షణం ఎంత విలువైనదో చేజార్చుకున్న వారిని అడిగితే తెలుస్తుంది. వినలేనితనం ఏంటని, విలువైన తనం విలువ ఎంతని. ఊపిరి తీస్తుందని శపించలేక, ఊపిరి పోస్తుందని ప్రేమించలేక, కాలాన్ని నీ విలువ ఎంతని అడిగితే, ఒక్కో క్షణం ఎంత విలువైనదో చేజార్చుకున్న వారిని అడిగితే తెలుస్తుంది. వినలేని తనం ఏంటని, విలువైన తనం విలువ ఎంతని. నింపాదిగా చెప్పే కాలమా, నీ భాష ఒక్క గడియారానికే తెలుస్తుందా? కాలం విలువతో అది ఎలా చెబితే అలా నడుస్తావా? లేక నువ్వు చెప్పినట్లు గడియారం నడుస్తుందా? అది ఎలా చెబితే అలా నడుస్తావా? లేక నువ్వు చెప్పినట్లు గడియారం నడుస్తుందా? ఓయ్ కాలమా, నిన్నే ఒక్క క్షణం ఆగవమ్మా. ఓయ్ కాలమా, నిన్నే ఒక్క క్షణం ఆగవమ్మా. బహుశా రేపు కృష్ణాష్టమి కదా, అందుకని వాళ్ళ నాన్నగారు కూడా వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఉంటారు. చాలా సంతోషం కమల్, మీ అక్కయ్య ఇక్కడే ఉందనుకున్నాను. లేకపోతేనేమి, ఒక మంచి వ్యక్తిని నిన్ను కలిశాను. మరి ఇక నేను బయలుదేరుతాను. ముద్దుగారి యశోద ముంగిడ ముచ్చము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు. నాన్న రవి, రేపు కృష్ణాష్టమి. బయట ముగ్గులు, పూజ గది వరకు వేసిన పాదాలు త్రొక్కకూడదు, సరేనా? మరో విషయం నాన్న, రేపు కృష్ణాష్టమి నాడు ఆ కృష్ణ పరమాత్మ ఏదో ఒక రూపంలో ఒక అతిథిగానో
ఒక బంధువుగానో మన ఇంటికి వస్తారట. రేపు ఎవ్వరొచ్చినా సరే వారు మనకు అత్యంత ఆప్తులు. మర్చిపోకే. వీడు దిత్తరాణి మహిమల దేవకీ సూతుడు ముద్దుగారే శోద ముంగిట ముచ్చము వీడు దిత్తరాణి మహిమల దేవకీ సూతుడు ముద్దుగారే శోద. ఆ విధంగా జీకే తన ప్రయాణంలో శ్రీమతి చిట్టె మాధవి గారిని కలుసుకొని తాను తీసిన డాక్యుమెంటరీ అంతర్జాతీయ ప్రదర్శనలో చూపించడానికి ఆమె ఆమోదం తీసుకున్నాడా, ఆమెని కలిశాడా ఏమో కాలమే నిర్ణయించాలి.